అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పండుగ, ఆషాఢ మాసానికే అందాన్ని తీసుకొచ్చే పండుగ, ఆడపడుచులందరూ ఎంతో అపురూపంగా జరుపుకునే పండుగ, పుట్టినింట జరుపుకునే రమ్యమైన పండుగ ఈ బోనాల పండుగ. సో ఈ బోనాల పండుగ సందర్భంగా మా అమ్మ చేతి వంట కూడా ఎంతో స్పెషల్గా మీ అందరి ముందుకు వచ్చేసింది. మరొకసారి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బోనాల స్పెషల్ రెసిపీ ఏంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో బోనాల పండుగ స్పెషల్ సందర్భంగా మనందరికీ ఒక మంచి రుచికరమైన వంట చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు ప్రవీణ గారు. మరి బోనాల పండుగ అనగానే పండుగ అంటేనే మనందరికీ స్పెషల్. సో ఈ రోజు ఇంకా బోనాల పండుగ అంటే ఇంకా ఆడపిల్లలు అందరూ ఇంటికి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలని అమ్మలు అందరూ చాలా తాపత్రపడుతూ ఉంటారు. అలా అందరికీ నచ్చేలాగా ఒక రెసిపీ చేయాలి. స్పెషల్గా మొక్కజొన్న మినపగారెలు చేద్దాం. మొక్కజొన్న మినపగారెలు మామూలుగా మొక్కజొన్న వడలంటే సాయంత్రమే తింటాము, మక్క గారెలు అని అంటారు కదా. సో అలా కాకుండా మొక్కజొన్న మినపగారెలు స్పెషల్ డన్. సో మొక్కజొన్న మినపగారెలు బోనాలు స్పెషల్ రెసిపీ అనమాట. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా అన్నీ ఒకసారి చూసేద్దాం. మొక్కజొన్న మినపగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, గారెల పిండి, ఉప్మా రవ్వ, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, వంట సోడా, కొత్తిమీర తురుము. సో అదనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు పిండి కలిపేస్తే నేను ఆయిల్ వేడి చేసి గారెలు వేడిగా వేసుకొని తినేద్దాం. అంతే. డన్. తొందరగా కూడా అవ్వాలి కదా, టేస్టీగా కూడా ఉండాలి. అవును. సో ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసాము. ఆయిల్ పెట్టేద్దాం. సో గారెలకి కొద్దిగా ఆయిల్ పడుతుంది కాబట్టి ఏంటంటే నార్మల్ మనం మినపిండి మనం ఎలా చేసుకుంటాం వడలకి, అలాగనే దీన్ని కూడా మనం నైస్గా పేస్ట్ చేసుకుందాం. నానబెట్టేసి గారెల పిండి రుబ్బేసుకుందాం ఫస్టే. స్వీట్ కార్న్ పేస్ట్ అన్నమాట. ఓకే. మొక్కజొన్న పేస్ట్. ఓ ఇది స్వీట్ కార్న్ తో చేస్తాం, మామూలు కార్న్ కాదు. స్వీట్ కార్న్ లో కొంచెం చేసేటప్పుడు ఎలా అయినా మనకి తడి ఎక్కువ ఉంటుంది, అందు గురించి కొంచెం గారెల పిండిని కొద్దిగా గట్టిగా చేయాలి. అలాగనే కాస్త ఉప్మా రవ్వ కూడా మనం వేసుకోవాలి. అట్లా ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా కలుపు. కొద్దిగా వేస్తారు మీరు. మనం తీసుకున్న పిండి ప్రకారం వేసుకోవాలి. దాని తడి ఎంత ఉంటుంది, ఇంకా ఎక్కువ కావాలంటే అప్పుడు కలుపుకోవాలి. సో దీంట్లో మంచిగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, వంట సోడా. వంట సోడా. ఉల్లిపాయ ముక్కలు వద్దా? ఉల్లిపాయ ముక్కలు వద్దు. పండుగలో జనరలీ ఉల్లిపాయ రుచికి సరిపడా. పర్వాలేదు, మేము తింటాము అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చా? కొన్ని చోట మనం ఉల్లిపాయలు వేయము, కొన్ని చోట వేసుకుంటారు. దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. కాస్త నానితే రవ్వ కూడా కాస్త పీల్చుకుంటుంది. ఈ లోపల మనకి నూనె వేడి. మామూలుగా మనం మొక్కజొన్న వడలని చేస్తారు కదా వనమాల గారు, దానికి దీనికి అంటే ఇది స్వీట్ కార్న్ వేసాం కదా, తీయగా ఉంటాయి గారెలు. కొంచెమా బాగుంటాయి అన్నమాట. దీని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి కొంచెం అల్లం ముక్కలు ఎక్కువ వేసుకోవాలి, కాస్త ఘాటు ఉంటుంది. అలాగే పచ్చిమిర్చులు కూడా నార్మల్ వడలకి వేసుకుంటున్నా కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇంకా నచ్చితే కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి ఆ ఘాటుకి. మామూలుగా మొక్కజొన్న వడలు మనం ఆ మొక్కజొన్న రెగ్యులర్ మొక్కజొన్నలు ఒలిచి పిండి చేస్తాం కదా, స్వీట్ కార్న్ తో చెయ్యము. స్వీట్ కార్న్ పేలుద్దేమో అని భయం, అన్నిట్లో ఎందులో వేసిన అమ్మో మూతలు పెట్టి దాన్ని టెన్షన్ పడాలి.
ఏదైనా రెసిపీలో జస్ట్ మనం చేస్తే అలా ఇయ్యగానే అవి ఇలా ఉబ్బి రెడీగా ఉంటాయి టప్తానికి. ఇది నెయ్యి కవర్ అన్నమాట. సో కొంచెం తడి చేసుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం చల్లగా ఉంటుంది మనకి సీజను. మళ్ళీ వేడి వేడి వంటకాలు వచ్చేయాలన్నమాట. అవి వస్తే ఇవి వస్తే అవి. సో ఏం పర్లేదు, మీరు కూడా రెడీ అయ్యి గారెలు వేసుకుంటే ఇలాంటి ఆయుధాలే వాడచ్చు. వంటింట్లో అందరికీ రెడీగా ఉంటాయి కదా. నేనైతే రెగ్యులర్గా తాలింపులకి ఏదైనా పచ్చిమిర్చి వేసినప్పుడు కరివేపాకప్పుడు ఇలా డెఫినెట్గా వాడతాను. ఇది నా ఆయుధం అనమాట. ఉందండి ఆయుధాలు ఇంకెక్కడ ఉందో తెలుసా? మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకున్నారు ఇది. ఓకే, గారెలు ఎంత బాగున్నాయో. సో ఇవాళ హెల్దీ లంచ్ అనమాట. అవి కొంచెం ఉడికి పైకి తేలిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి మనం. కొన్నిసారి అవే టర్న్ అయిపోతాయి ప్రవీణ, కానీ అంత మనం పేషెన్స్ మనకు ఉండదు కదా. అవునా, టర్న్ అవుతాయా? సో ఇలా మనం గారెలన్నిటినీ అన్ని సైడ్స్ బాగా వేయించుకుంటే. సో ఇప్పుడు వేగిన గారెల్ని పక్కన పెట్టుకున్నాం. బొంబాయి రవ్వ వేయటం వల్ల పైన అలా భలే క్రిస్పీ క్రిస్పీ కనిపిస్తుంది. మినపగారెలు చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తే చాలా క్రిస్పీగా, చాలా సేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి. కొన్నిసార్లు మనం వడ చేసినప్పుడు వెంటనే అంటే వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి, వెంటనే కూల్ అయిన తర్వాత కాస్త మెత్తగా అయిపోతాయి కదా. అలా కాకుండా చాలా సేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి. గారెలు కొంచెం బ్రౌన్ కలర్లో వేగినా కూడా బాగుంటాయి భలే. అదొక టేస్ట్, మామూలుగా వేగితే ఇంకొక టేస్ట్. సో బోనాలు స్పెషల్ గారెలు రెడీ అయిపోయినాయి. ప్రవీణ గారు, బోనాలు స్పెషల్ మొక్కజొన్న మినపగారెలు రెడీ అయిపోయినాయి, మీరు టేస్ట్ చూస్తాం. సో మనం గారెలు అమ్మవారికి చాలా ఇష్టమని ప్రతి పండగకి వేస్తూ ఉంటాము. సో బోనాల రోజు స్పెషల్గా ఇలా కొద్దిగా మొక్కజొన్న పిండిని కలిపి నేను చాలా డిఫరెంట్గా ట్రై చేశాను. నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. గారెని ఎప్పుడు మనం పైన కరకరలాడటం చూసాం, నాకు లోపల కూడా చాలా క్రిస్పీగా తగులుతున్నాయి అవన్నీ. అంటే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే మినప్పిండి కూడా చాలా బాగా కుక్ అయింది. బొంబాయి రవ్వ వల్లేమో చాలా క్రిస్పీగా ఉన్నాయి, సూపర్ టేస్టీగా ఉన్నాయండి నిజంగా. అంటే అమ్మవారి పేరు తలుచుకొని చేస్తేనే ఇంత రుచి వస్తుందేమో అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరు కూడా రుచి చూడండి. దీనికి చట్నీ అలా ఏం అక్కర్లేదేమో. జనరల్లీ మనం అంటే పండుగ పూట చేస్తున్నాం కాబట్టి చట్నీలు మనం పెట్టుకోమన్నమాట. అలాగే ఇంట్లో టేబుల్ మీద ఉంటాయి, దాంట్లో తింటే బాగుంటుంది. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ అలా తినచ్చు. సో మీరు కూడా తప్పకుండా మొక్కజొన్న మినపగారెలు తయారు చేసుకొని రుచి చూసి మాకు ఎలా ఉందో చెప్పాలి, ఓకేనా? మొక్కజొన్న మినపగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, గారెల పిండి, ఉప్మా రవ్వ, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, వంట సోడా, కొత్తిమీర తురుము. మొక్కజొన్న మినపగారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం రుబ్బి పెట్టుకున్న గారెల పిండి తీసుకోవాలి. దానిలో సరిపడినంత స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, వంట సోడా, సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే. ఇలా కలిపిన గారెల పిండిని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని గారెల్లాగా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి 2 వైపులా బాగా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేయండి. అంతే, బోనాల్ స్పెషల్ ఎంతో రుచికరమైన మొక్కజొన్న మినపగారెలు రెడీ. సో మరి వనమాల గారు పండగ పూట చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా నాకు వేడిగా గారెలు ఎలా చేసుకోవాలో టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా మొక్కజొన్న మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో, చాలా రుచికరంగా ఉన్నాయి. తప్పకుండా తయారు చేసుకొని మీరు కూడా రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.